బులెటిన్లో మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం డాటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో లక్షలాదిగా వసూలుకు పాల్పడి అమాయకులకు శటగోపం పెట్టింది చండీగఢ్లోని అవన్మో ఇండియా మార్కెటింగ్ సంస్థ. డిగ్రీ ఇంజనీరింగ్ పూర్తి చేసిన నిరుద్యోగులను టార్గెట్ చేసి ఉచితంగా ఉద్యోగాలు ఇస్తామంటూ ప్రచారం చేసింది. ఒక్కొక్కరి నుంచి వేలాది రూపాయలు వసూలు చేసి చివరకు మోసం చేసింది. ఇదేమని ప్రశ్నించిన ఓ యువతిని చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఆమె అక్కడి నుంచి తప్పించుకొని ఖమ్మం సిపికి ఫిర్యాదు చేసింది. పోలీసుల సహాయంతో ఎట్టకేలకు సురక్షితంగా వైరా చేరింది సదరు యువతి మధులత. అయితే నిజామాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, విశాఖ, గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు అమాయకుల వద్ద లక్షలాదిగా వసూలు చేశారు. బార్ కోడ్, క్యూఆర్ కోడ్ క్రియేషన్, డేటా ఎంట్రీలో ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికారు. ఒక్కొక్కరి వద్ద 3,000 నుండి 70,000 వరకు సదరు కంపెనీ వసూలుకు పాల్పడింది. చైన్ లింక్ పేరుతో చేస్తున్న దోపిడీని ప్రశ్నించిన వైరాకు చెందిన యువతిని గొంతు కోస్తామని బెదిరించడంతో బాధితులు 15 మంది ఖమ్మం కమిషనరేట్ను ఆశ్రయించారు. చండీగఢ్, మొహాలీ ప్రాంతంలో మోసగాళ్ల చేతిలో సుమారు 5,000 మందికి పైగా యువకులు మోసపోయినట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం ఖమ్మం ప్రతినిధి అయ్యప్ప ఫోన్ లైన్లో అందించే సిద్ధంగా ఉన్నారు. చెప్పండి అయ్యప్ప, చండీగఢ్ కు చెందిన అవన్మో ఇండియా మార్కెటింగ్ సంస్థ ఘరానా మోసంపై అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే గతంలో కూడా చూసుకోవచ్చు, జాబ్ పేరిట కూడా గతంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎన్నో మోసాలు జరిగిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి మోసాల ముఠా వెలుగు చూసిన సంఘటన అయితే ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఉచిత జాబ్ ఇస్తామని 3,000 నుండి 70,000 వరకు వసూలు చేస్తున్న పాల్పడిన ముఠా అయితే మనకు ఈ రోజు మోసపోయినటువంటి యువకుల ద్వారా అయితే తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే యువకులను మోసం చేస్తున్న సంస్థ మోసాలు చేస్తున్న క్రమంలో ఛత్తీస్గఢ్ లోని ఇండియా బిజినెస్ పేరుతో మోసాలు చేస్తున్న మరొక ముఠా అయితే బయటపడింది. బార్ కోడ్, క్యూఆర్ క్రియేషన్, డేటా ఎంట్రీ జాబ్ పేరుతో యువకులను భారీ ఆఫర్ చేస్తామంటూ ఆహ్వానం అందించారు. ఈ నేపథ్యంలోనే యువకులు మోసపోయిన తర్వాత వైరాలు చెందినటువంటి ఒక యువతి ఫోన్ కాల్ ద్వారా ఈ రోజు అడిగిన పరిస్థితి ఉంది. అడిగిన నేపథ్యంలో ఆ మహిళని మిమ్మల్ని చంపుతాము, బెదిరిస్తాము, గొంతు కోసం అని చెప్పి కూడా ఆ మోసాలకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా బెదిరింపులకి పాల్పడ్డారు. మోసగాల చేతుల నుండి ఇప్పటికే తప్పించుకొని ఖమ్మం చేరినటువంటి 15 మంది యువకులు మనల్ని ప్రస్తుతం అయితే థ్యాంక్ యూ అయ్యప్ప. డాటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో లక్షలాదిగా వసూలుకు పాల్పడి అమాయకులకు శటగోపం పెట్టింది చండీగఢ్లోని అవన్మో ఇండియా మార్కెటింగ్ సంస్థ. డిగ్రీ ఇంజనీరింగ్ పూర్తి చేసిన నిరుద్యోగులను టార్గెట్ చేసి ఉచితంగా ఉద్యోగాలు ఇస్తామంటూ ప్రచారం చేసింది. ఒక్కొక్కరి నుంచి వేలాది రూపాయలు వసూలు చేసి చివరకు మోసం చేసింది. ఇదేమని ప్రశ్నించిన ఓ యువతిని చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఆమె అక్కడి నుంచి తప్పించుకుని ఖమ్మం సిపికి ఫిర్యాదు చేసింది. పోలీసుల సహాయంతో ఎట్టకేలకు సురక్షితంగా వైరా చేరింది సదరు యువతి మధులత. నిజామాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, విశాఖ, గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు అమాయకుల వద్ద లక్షలాదిగా వసూలు చేశారు. బార్ కోడ్, క్యూఆర్ కోడ్ క్రియేషన్, డేటా ఎంట్రీలో ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికారు. ఒక్కొక్కరి వద్ద 3,000 నుండి 70,000 వరకు సదరు కంపెనీ వసూలుకు పాల్పడింది. చైన్ లింక్ పేరుతో చేసిన దోపిడీని ప్రశ్నించిన వైరాకు చెందిన యువతిని గొంతు కోస్తామని బెదిరించడంతో బాధితులు 15 మంది ఖమ్మం కమిషనరేట్ ను ఆశ్రయించారు. చండీగఢ్, మొహాలీ ప్రాంతంలో మోసగాళ్ల చేతిలో సుమారు 5,000 మందికి పైగా యువకులు మోసపోయినట్లు తెలుస్తోంది. నీకు అర్థం కాదు, నేను చెప్పలేను. ఇంకా 20 రోజులు ఇంకా ఉందండి.
ఏమన్నా